కాల్ మనీ పేరుతో వడ్డీ వ్యాపారం చేస్తున్న ముఠా గుట్టు రట్టైంది. దినసరి వడ్డీ వసూళ్లకు పాల్పడుతున్నారు. డబ్బు కట్టని వారిపై లైంగిక వేధింపులకు దిగుతున్నారు. బెజవాడలో ఘరానా మోసం. నయా మోసానికి తెరతీసిన వడ్డీ వ్యాపారులు. కాల్ మనీ పేరుతో జనానికి గాలం. దినసరి వడ్డీ మాటున అరాచకం. డబ్బు కట్టని వారిపై వేధింపులు. కాల్ మనీ ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి అవతరించనున్న అమరావతిని ఆనుకుని ఉన్న బెజవాడలో నయా మోసాలు వెలుగు చూస్తున్నాయి. కాల్ మనీ పేరుతో జరుగుతున్న అరాచకాలు బట్టబయలయ్యాయి. అసాంఘిక కార్యకలాపాలకు తెరతీసిన 12 మంది కాల్ మనీ ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దందా ఏదైతే ఉన్నదో అలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సహించేది లేదు. కాబట్టి ఈ దందా చేయటం, అధిక వడ్డీలు వసూలు చేయటం, దగ్గర నుంచి వేధింపులకు గురి చేయటం కానీ, దాన్ని సాకుగా చూపి వేరే రకంగా ప్రయత్నం చేయటం కానీ, దిస్ ఈజ్ ఆల్ ఇల్లీగల్. కాబట్టి ఎవరైనా సరే అలాంటి పరిస్థితుల్లో ఎదుర్కొన్నట్లయితే దయచేసి పోలీసు వద్దకు రావాల్సిందిగా కూడా పత్రికా ముఖంగా లేదా మీడియా ముఖంగా ప్రజలను కోరుకుంటున్నాం. వడ్డీ వ్యాపారులు అసలుకు వడ్డీ, వడ్డీకి చక్రవడ్డీ అంటూ కలెక్షన్లు చేసుకుంటుంటే కాల్ మనీ పేరుతో రుణం తీసుకునే వారిని గాలం వేస్తూ ఆ తరువాత చుక్కలు చూపిస్తోంది ఓ ముఠా. రోజువారీ వడ్డీ 10 రూపాయల నుంచి 25 రూపాయల వరకు వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ ముఠా ఉచ్చులో చిక్కిన వారు అధిక వడ్డీ రేట్లకు డబ్బులను ఇవ్వడమే కాక బాధితులపై లైంగిక వేధింపులకు దిగుతున్నట్లు తెలుస్తోంది. కొంతమంది మహిళల్ని వేధించటం, వాళ్ళకి లోబరుచుకునేటువంటి ప్రయత్నం చేయడం, వాళ్ళని అడ్డంగా పెట్టుకుని మళ్ళా కొంతమందిని వేధించాలని ప్రయత్నం చేయటం, ఇలాంటివి జరుగుతున్నట్లుగా సిపి గారి దృష్టికి వచ్చింది. వెంటనే సిపి గారు స్పందించి దగ్గరున్నటువంటి ఒక కేసు రిజిస్టర్ చేసి ఈ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఈ రకంగా అరాచకాలకి పాల్పడడం, అలాగే అధిక వడ్డీలు కలెక్ట్ చేసి ప్రజల్ని వేధించడం, ఈ రకంగా చేస్తున్న వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసి దర్యాప్తు చేసి. బెజవాడ కేంద్రంగా ఈ ముఠా రోజుకు కోట్లలో టర్నోవర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాల్ మనీ ముఠాలో నగరానికి చెందిన బడా వ్యాపారులు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. బాధితుల ఫిర్యాదు మేరకు ఈ ముఠా సభ్యులపై నిఘా పెట్టిన టాస్క్ ఫోర్స్ పోలీసులు 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి విలువైన డాక్యుమెంట్లను సీజ్ చేశారు. మరికొందరు ముఠా సభ్యులు పరారీలో ఉన్నారు. వారి కోసం టాస్క్ ఫోర్స్ పోలీసులు వేట మొదలుపెట్టారు. కాల్ మనీ రాకెట్ పై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజా రమేష్ అందిస్తారు. రాజా రమేష్, చెప్పండి, కాల్ మనీ రాకెట్ డీటెయిల్స్ వెనక అసలు ఏంటి? ఈ రాకెట్ వెనక టీడీపీ నేతల హస్తం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం ఏంటి? క్రాంతి, కాల్ మనీ పేరుతో విజయవాడలో జరుగుతున్న ఈ దందా వెనుక పోలీసుల విచారణలో చాలా కీలకమైన సంచలనాత్మకమైన విషయాలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కీలకమైన నాయకులు, అంటే ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అలాగే మాజీ జడ్పీ చైర్మన్లు, ఇటువంటి వాళ్ళు కూడా ఈ రాకెట్ లో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. వీరందరూ కూడా దీని వెనక ఉండి డబ్బును సప్లై చేయటమే కాకుండా ఈ రాకెట్ చేస్తున్న అంటే వ్యభిచార కార్యక్రమాలకు డబ్బులు అప్పుగా ఇవ్వడం, చెల్లించలేని వాళ్ళని చివరికి వ్యభిచారులుగా మార్చి తమ లైంగిక అవసరాలు తీర్చుకోవడానికి వాళ్ళని ఒక పావులుగా మార్చుకుంటున్న వైనం చాలా దారుణమైన వైనం ఇది. ఇటువంటి వైనానికి పూర్తిగా అధికార పార్టీ నేతల అండదండలు ఉండటంతో ఒకసారిగా పోలీసులు కూడా నివ్వరపడే పరిస్థితి వచ్చింది. అయితే ఇప్పటి వరకు కూడా అంటే గత రాత్రి 11 గంటల సమయంలో దాదాపు 12 మందిని విజయవాడలో ఉన్న ఎన్టీఆర్ సర్కిల్లోని పంటకాలువ రోడ్ లో అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ పంటకాలువ రోడ్ లో ఈ కాల్ మనీ నడుపుతున్న వ్యాపారం నడుపుతున్న ఇల్లు కూడా ఇంట్లో దాదాపుగా కొన్ని నెలల తరబడి ఆ ఇంట్లో తిష్ట వేసి ఆ ఇంటి యజమానులను నానా ఇబ్బందులకు గురి చేస్తూ చివరికి అడిగిన యజమాని మీద దౌర్జన్యం కూడా చేశారనే కంప్లైంట్లు కూడా ఉన్నాయి. ఈ రకమైన దౌర్జన్యాలకు పాల్పడుతున్న కూడా ఏ పోలీస్ స్టేషన్ లో కూడా వీళ్ళ మీద కేసులు నమోదు కావట్లేదు. దీని వెనక పూర్తిగా ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు, అధికార పార్టీకి సంబంధించిన కీలకమైన నేతలందరూ కూడా వీరికి అండదండలుగా ఉండటంతో ఇప్పటి వరకు కూడా పోలీసులు దీని మీద కేసు నమోదు చేయని వైనం ఉంది. కేసు నమోదు చేయకుండా ఉండటం కోసమని పోలీసుల మీద విపరీతమైన ఒత్తిళ్లు కూడా వస్తున్న నేపథ్యంలో కేసు నమోదు చేయాల్సిన పరిస్థితి ఉంటే ఎవరెవరి మీద పెట్టాలనే ఆలోచనలో కూడా పోలీసులు మలగులాలు పడుతున్నారు. క్రాంతి. ఓకే రాజా రమేష్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.